ఒక 5 minutes మాట్లాడాలి. అయినా నీ దగ్గర టైం లేదు, బట్ ఓన్లీ 5 minutes. చాలా హెవీగా ఉంది, మోసపోతున్నా అనిపిస్తుంది. నువ్వు అనుకున్నట్టు మోసం చేయటం అంటే ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయితో ఉండడమే కాదు, ప్రేమించిన అబ్బాయి ప్రేమ ఇవ్వకపోతే కూడా మోసం చేయడమే అంటారు. మన రిలేషన్లో నేను ఒక్కదాన్నే ఉన్నట్టుంది తెలుసా, నీ ప్రెజెన్స్ అసలు నాకు కనిపించట్లేదు. ఇలా అంటున్నానని అనుకోక, నువ్వు యాజ్ ఎ పర్సన్ చాలా మంచోడివి, బట్ యాజ్ ఎ పార్ట్నర్ నువ్వు కరెక్ట్ కాదు. నీకు నా బాధ అర్థమవ్వద్దు అనుకున్నా, బట్ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నిన్ను నేను హ్యాపీగా ఉంచాలని నా హ్యాపీనెస్ని పక్కన పెట్టేశా, కానీ ఆ ప్రాసెస్లో నన్ను నేను కోల్పోయా. స్టార్టింగ్లో నాలో ఏమైనా ఫాల్ట్ ఉందేమో అని నేను అనుకున్నా, చాలా వెతికా, నాకు నా ఫాల్ట్ కనిపించలేదు. నీ కాల్స్ కోసం, నీ మెసేజెస్ కోసం, నీ అటెన్షన్ కోసం అడుక్కోవాలా? ఇది ప్రేమ? యాక్చువల్లీ పెట్టుకున్న ప్రేమ నాది, పెంచుకున్న నమ్మకం కూడా నాదే కదా, అందుకే నేనే ఎక్కువ బాధపడుతున్నానేమో. ఒకప్పుడు ఏ అమ్మాయి అయితే ప్రేమ కావాలనుకుందో, ఇప్పుడు అదే అమ్మాయికి ప్రేమ మీద నమ్మకం పోయింది. అందుకే ఒకటి డిసైడ్ అయ్యా, నీ నుండి, నీ ప్రేమ నుండి దూరం వెళ్ళిపోవాలని. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐ హ్యావ్ టు. నువ్వు మారుతావేమో అనుకున్నా, కానీ నన్నే మార్చేసా. నేను ఎప్పటికీ ద్వేషించలేను, అలా అని మరి ప్రేమించలేను కూడా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను వెళ్ళాలనుకొని వెళ్ళట్లేదు, నువ్వు వెళ్ళనిస్తున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నా.